రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, రెండో ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ. అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా సార్? ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరైనా మైదాన ప్రాంతంలో ఉన్నట్టుగా అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. దేవిజీ మీ అదుపులో ఉన్నాడన్నారు, ఎట్లా సార్? లేదు, అదుపులో ఉన్నారా? లేదండి సార్. అడవి వదిలేసి వీళ్ళు టౌన్స్ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మొత్తం వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ కి సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంక మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో మార్చినాటి మీరు మీ ఆపరేషన్ పూర్తి చేయాలని మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. సార్, ప్రస్తుతం ఏపీలో మావోయిస్టులు లేనట్టేనా సార్? మీరు చెప్పొచ్చు.